హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ బియాండ్. నేను కూడా మీలో చాలా మందిలో ఒక స్టూడెంట్. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా. సో నేను ముందు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో నిన్నా. అంటే అందరేమో జాబ్స్ లేవు, ఏఐ వచ్చిందంటున్నారు. ఏం చదవాలి, ఎలా జాబ్ తెచ్చుకోవాలి అని చాలా కన్ఫ్యూజన్. కానీ ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో అందుకనే ఎవరైతే నాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిందంతా ఒక్కటే. ఒక్కసారి మనం కాలేజ్ నుంచి బయటికి వెళ్తే మనకి జాబ్స్ దొరకడం అనేది చాలా అంటే చాలా కష్టం. సో మనం ఇప్పుడు ఒకటి చేయాలి, అదేంటంటే కాలేజ్లో వచ్చే ప్లేస్మెంట్స్ని క్రాక్ చేయడం. సో కాలేజ్లో వచ్చే ప్లేస్మెంట్స్ని కొద్దిగా ఎఫర్ట్స్ పెడితే ఈజీగానే క్రాక్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మనం మనకి బయట ఉన్నంత కాంపిటీషన్ అనేది కాలేజ్ ప్లేస్మెంట్లో ఉండదన్నమాట. సో అందుకని కొద్దిగా కష్టపడితే మనం ఈజీగా ఈ ప్లేస్మెంట్స్లో అనేది జాబ్ కొట్టచ్చు. సో నేను ఇప్పుడు మీతో నా ప్లేస్మెంట్ కోసం నేను రెడీ చేసుకున్న రోడ్ మ్యాప్ని షేర్ చేయాలనుకుంటున్నా. సో ఇది మీలో మేబీ ఈ ప్లాన్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అని నా అనుకుంటున్నా. సో ఇప్పుడు రోడ్ మ్యాప్లోకి వెళ్దామా. అండ్ ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి యాప్టిట్యూడ్ అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్. సో ఈ యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్లో 3 ఉంటాయి. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ వెర్బల్ యాక్టివిటీ. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో పర్సంటేజెస్, రేషియోస్, ప్రాబబిలిటీ, టైమ్ అండ్ వర్క్, నంబర్ సిస్టమ్ ఇలాంటి టాపిక్స్ అనేవి కొన్ని ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లాజికల్ రీజనింగ్లో పజిల్స్, సిరీస్, సీక్వెన్స్, బ్లడ్ రిలేషన్, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎక్సెట్రా ఇలాంటివి కొన్ని ఉంటాయి. అండ్ మెయిన్గా వెర్బల్ అబిలిటీ తీసుకుంటే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనకి కరెక్ట్గా వస్తే, అంటే ఇంగ్లీష్ గ్రామర్, కాంప్రిహెన్షన్స్ ఇలాంటివన్నీ వస్తే మనకి కమ్యూనికేషన్ చేయడం, అంటే ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ యాప్టిట్యూడ్ ఎందుకు తీసుకున్నావు అని నన్ను అడిగితే ఏంటంటే దానికి ఆన్సర్, సో మెయిన్లీ చాలా కంపెనీస్ అనేవి ఫస్ట్ రౌండ్ అనేది యాప్టిట్యూడే ఉంటుంది చాలా కంపెనీస్కి. సో కాబట్టి ఫస్ట్ రౌండ్ మనం పాస్ అయితేనే కదా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలం. సో ఫస్ట్ లెవెల్ పాస్ కావాలంటే మనం ఈ యాప్టిట్యూడ్ అనేది నేర్చుకోవాలి. సో ఈ యాప్టిట్యూడ్లో మెయిన్గా 3 ఉన్నాయి కదా, చెప్పినా కదా. సో అవి చూసుకుంటే సరిపోతుంది. సో ఈ యాప్టిట్యూడ్ కోసం మీరు డైలీ 1 hour టైంని స్పెండ్ చేస్తే చాలు. అలానే ఈ యాప్టిట్యూడ్ నేర్చుకునేటప్పుడే మీరు ఇంగ్లీష్లో కూడా కమ్యూనికేషన్ చేయడం స్టార్ట్ చేయండి. సో 2 కవర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్టెప్ 2. స్టెప్ 2 అనేది కోడింగ్ ఆర్ టెక్నికల్ రౌండ్ అని కూడా అంటారు. సో ఇందులో మనం యాప్టిట్యూడ్ పాస్ అయితేనే నెక్స్ట్ మనకి టెక్నికల్ రౌండ్ ఉంటుంది. సో ఇందులో కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో లాంగ్వేజెస్ ఏదైనా 3 నేర్చుకోవాలి. నేనైతే సి, జావా, పైథాన్ అనేవి నేర్చుకుంటున్నా. సో మీరు కూడా ఏమైనా 3 చూస్ చేసుకొని దాంట్లో స్ట్రాంగ్ అవ్వండి. 3ట్లోనూ స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరంలా, ఏదైనా ఒక్క దాంట్లో స్ట్రాంగ్ అవ్వండి. అలానే అది లాంగ్వేజెస్ అయిన తర్వాత డిఎస్ఐ కాన్సెప్ట్స్ అనేవి మెయిన్ చాలా 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 ఇంపార్టెంట్ ఏ ఇంటర్వ్యూకైనా. సో నేను డిఎస్ఏలో అరేస్, స్ట్రింగ్స్, సార్టింగ్, రికర్షన్ ఇలాంటి టాపిక్స్ అంటే బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తున్నా నేర్చుకోవడం. సో అలానే నేనేమనుకున్నా అంటే నేను నేర్చుకునే దాంతో పాటు ఎవ్రీ వీక్ డిఎస్ఐ కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నా. సో ఆ వీడియోలో మనకి బేసిక్ టాపిక్, అంటే ఇప్పుడు మనకి డిఎస్ఏ అంటే ఏదో సపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. సో డిఎస్ఏ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని దాన్ని సాల్వ్ చేసే మెథడ్ అనమాట. సో నేను ఏమనుకుంటున్నా అంటే జావా అనే లాంగ్వేజ్ తీసుకొని, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని దాని మీద డిఎస్ఏ కాన్సెప్ట్స్ అనేవి చేద్దాం అనుకుంటున్నా. సో వీలైతే ఎవ్రీ వీక్ ఒక డిఎస్ఏ కాన్సెప్ట్ మీద నేను వీడియో చేస్తా. ఆ వీడియోలో ఏముంటుందంటే ఆ డిఎస్ఏ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఒక ప్రాబ్లం, అంటే ఆ ప్రాబ్లం ఎలాంటిదంటే మనకి ఏవైతే ప్లేస్మెంట్స్లో అడిగింటారో ఆ ప్రాబ్లమ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైతే మీరు కూడా డిఎస్ఏ నేర్చుకోవడం స్టార్ట్ చేశారో మీకు కూడా హెల్ప్ అవుతుంది. కావాలంటే మీరు కూడా వీడియోస్ని ఫాలో అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ది టాపిక్, నెక్స్ట్ టాపిక్ ఏదంటే ఇందులోనే కోర్ సబ్జెక్ట్స్ కూడా. అంటే కోర్ సబ్జెక్ట్స్ అంటే ఏం లేవు, మీ బ్రాంచ్ ఉంటుంది కదా, మీ బ్రాంచ్ని బట్టి మీకు కొన్ని కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు నేను సిఎస్సి బ్రాంచ్ కాబట్టి నాకు
ఈ కోర్ సబ్జెక్ట్స్ అనేవి డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్ ఇలాంటివి అనేవి నా కోర్ సబ్జెక్ట్స్ అనమాట. సో నేను వీటితో పాటు ఇవి కూడా ప్రిపేర్ అవుతారు. సో మీరు ఈ స్టెప్ 2 అంటే టెక్నికల్ రౌండ్కి ఎంత టైం ఇవ్వాలి రోజుకి అంటే, సో లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఒక 1 hour ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఈ డిఎస్ఏ కాన్సెప్ట్స్ కోసం ఏదైనా హాఫ్ అన్ అవర్ ఒక టాపిక్ నేర్చుకోండి చాలు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కోర్ సబ్జెక్ట్స్. ఈ కోర్ సబ్జెక్ట్స్ కోసం కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఓకే సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ ఎందుకంటే మనం డైలీ చేస్తాం కాబట్టి సరిపోతుంది హాఫ్ అన్ అవర్ అనేది. సో టోటల్లీ 2 hours అనమాట ఈ టెక్నికల్ రౌండ్ కోసం. అండ్ నెక్స్ట్ వన్ స్టెప్ 3 తీసుకుంటే ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ అండ్ రెజ్యూమ్. మెయిన్ ఇంపార్టెంట్. మీరు అసలు ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలోకి అడుగు పెట్టాలంటే మీ రెజ్యూమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ రెజ్యూమ్లో అనవసరంగా ఏవేవో పెట్టకండి. సో ఈ రెజ్యూమ్లో కొన్ని మెయిన్ అంటే రెజ్యూమ్ అనేది ఎలా ఉండాలంటే షార్ట్ అండ్ క్లియర్గా ఉండాలి. అనవసరమైన చెత్త అంతా పెట్టకూడదు అనమాట. సో సింపుల్గా క్లియర్గా ఉంచుకోండి మీ రెజ్యూమ్ని. అండ్ మోర్ ఇంపార్టెంట్, మీ రెజ్యూమ్లో 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, అది కూడా అంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిండే ప్రాజెక్ట్స్ అనేవి ఉండాలన్నమాట. సో అలా ఉండాలని చెప్పేసి వేరే వాళ్ళు చేసిండే ప్రాజెక్ట్స్ని తెచ్చి మీ రెజ్యూమ్లో పెట్టుకోకండి. ఎందుకంటే మీ రెజ్యూమ్లో ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో దాని గురించి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు వేరే వాళ్ళు పెట్టుకుంటే మీరు చెప్పలేకపోతారు. సో కాబట్టి టైం తీసుకున్నా పర్లేదు, కొంచెం టైం పట్టినా పర్లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు 3rd year కాబట్టి ఓకే సరిపోతుంది. కొద్దిగా మెల్లిగానే టైం తీసుకొని బిల్ చేయండి ప్రాజెక్ట్స్ని. ఒక 4 to 5 or 3 to 4 అలా బిల్ చేసుకోండి. ఏదైనా కానీ మీ ఓన్ నాలెడ్జ్తో చేయండి. మీ ఓన్ నాలెడ్జ్తో చేసినదే మీరు రెజ్యూమ్లో పెట్టండి. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంటర్న్షిప్స్కి వచ్చేటప్పటికి చాలా మందికి ఇంటర్న్షిప్స్ దొరకడం లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను కూడా ఇప్పటి వరకు ఏ ఇంటర్న్షిప్ కూడా చేయలేదు. సో ట్రై చేస్తున్నా. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంటర్న్షిప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంటర్న్షిప్ని కూడా చేయండి. నేను కూడా త్వరలోనే ఏదైనా ఇంటర్న్షిప్ చేస్తే మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ అండ్ రెజ్యూమ్. సో దీనికోసం మీరు ఈ ప్రాజెక్ట్స్ కోసం మీరు ఈ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం అనేది ఒక వీక్లో ఒక 2 days అనేది దీనికి టైం అలాట్ చేసుకోండి. అంటే వీక్లీ 2 days అంటే లైక్ సాటర్డే అండ్ సండే అనుకోండి. డైలీ 2 hours అనమాట. సో సాటర్డే 2 hours అండ్ సండే 2 hours ఇలా బిల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్టెప్ 4. సో ఇది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టెప్ అనమాట. సో నా ఒపీనియన్లో ఏంటంటే, నేను ఇంకా 3rd year కాబట్టి ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి నేను ఎప్పుడు టైం ఇస్తానంటే ప్లేస్మెంట్స్ ఇంకో 3 monthsలో ఉన్నాయి అనగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మనము స్కిల్స్ని బిల్డ్ చేసుకుంటే బాగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి ఒక 3 months అనేది సరిపోతుంది. సో ఇది నా ప్లాన్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసిందంతా ఇంకోసారి క్లియర్గా చెప్తా. అంటే రోజుకి ఎంత టైం, దాని మీద ఎలా స్పెండ్ చేయాలి టైంని అనేది చెప్తాను ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ వన్ ఈజ్ యాప్టిట్యూడ్. సో ఈ యాప్టిట్యూడ్ కోసం మనం డైలీ 1 hour స్పెండ్ చేస్తే సరిపోతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ కోడింగ్. సో ఈ కోడింగ్ మీద అంటే మెయిన్గా లాంగ్వేజెస్, ఏవైనా 3 languages సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ లాంగ్వేజెస్ మీద డైలీ 1 hour. సో ఆ 1 hourలోనే మీరు ఆ కోడింగ్, ఆ లాంగ్వేజ్ని కూడా నేర్చుకోవాలి. అలానే దాని మీద ప్రాక్టీస్ కూడా చేయాలి. ఆ ప్రాక్టీస్ అనేది కూడా లీడ్ కోడ్లో, హ్యాకర్ ర్యాంక్లో అలాంటి వాటిల్లో చేయండి. సో అప్పుడు చేస్తే మీరు అంటే మీకు ఒక ఇది ఉంటుంది అనమాట, ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు లీడ్ కోడ్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినారు అంటే మీకు ఇంటర్వ్యూలో చేసినప్పుడు మీరు అందరికన్నా కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డిఎస్ఏకి ఒక హాఫ్ అన్ అవర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కోర్ సబ్జెక్ట్స్, అంటే మీ కోర్ సబ్జెక్ట్స్కి ఒక హాఫ్ అన్ అవర్. అండ్ ఆ ప్రాజెక్ట్స్కి వీక్లీ 2 days. సో ఇది మీ డైలీ టైం టేబుల్. సారీ, నేను ప్రిపేర్ చేసుకున్న టైం టేబుల్. సో నేను డైలీ ఒక 1, 2 and 3 ఓకే డైలీ 3 hours సరిపోతుంది ఈ ప్లేస్మెంట్ ప్రిపరేషన్స్కి మనం. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు కూడా డైలీ ఒక 3 hours మీ ప్రిపరేషన్కి ఇస్తే ఈజీగా ప్లేస్మెంట్స్లో క్రాక్ చేయగలరు. సో ఇది నేను రెడీ చేసుకున్న ప్లేస్మెంట్ రోడ్ మ్యాప్. మీరు కూడా ఏదైనా ఇలా ఫాలో అవుతుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి ప్లేస్మెంట్స్ టిప్స్
అలానే డిఎస్ఏ టాపిక్స్ కోసం లెర్న్ బియాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఏదైనా నేను నా వీడియోస్లో చేంజ్ చేయాలి అనుకుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.